ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా బాగున్నారు కదా? ఈ ఉదయకాలం ముందు చక్కగా దేవుని మాటలు వినుట దినమెల్లా మనకెంతో ఆరోగ్యకరంగా జీవిస్తాము, నెమ్మది కలిగి జీవిస్తాము. అందుకే దేవుని మాటలు వినాలి. ఉదయకాలం ముందు బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే, మత్తయి 5వ అధ్యాయము 5వ వచనము, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. 3వ మాటగా అది ధన్యతలు, 9 ధన్యతలు ప్రభు చెప్పారు. ఈ 9 ధన్యతలలో 3వ ధన్యత ఏది అంటే సాత్వికము. యేసు ప్రభు వారు కొండ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవి. అయితే సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారట. సాత్వికం అంటే ఏమిటి? సాధు స్వభావము, అహంభావము లేకుండా జీవించడము. సాధు శీలలు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ శీలం కలిగిన వారు దేవుని కోసం బాధలైనా అనుభవిస్తారు, హేళనైనా అనుభవిస్తారు, తిరస్కారానికైనా గురవగలరు. ప్రతీకారం ఎక్కడా కూడా చూపించక ఓర్పుతో సహిస్తారు, భరిస్తారు. సాత్వికం అంటే ఆ సాధు పురుషుడు అని చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. నిజంగా ఈ భూలోకంలో ఫస్ట్ సాత్వికుడు ఎవరు అంటే యేసుక్రీస్తే. ఎంత సాత్వికుడు అంటే తన ప్రక్కనే నమ్మకమైన శిష్యుడు ఇస్కరియోతు యోధ తనను అప్పగిస్తున్నాడని తెలిసినా కానీ ఎక్కడా కూడా కోపం కానీ ద్వేషభావంతో కానీ ఎక్కడ కనబరచక అందరి శిష్యుల్ని ఏ విధంగా ప్రేమించాడో అదే విధంగా ప్రేమించాడు. మిగిలిన అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించారు కనుక ప్రభు కూడా అలాగే ప్రేమించారు వాళ్ళని. ఈయన హృదయపూర్వకంగా ప్రేమించలా, కానీ యేసయ్య మాత్రం హృదయపూర్వకంగా ప్రేమించాడు. నిజంగా ఇంకా అంతకంటే సాత్వికులని మనము ఈ భూప్రపంచంలో ఎవరిని చూపించగలము? ఇప్పుడు ప్రభు అంటారు, మీకు సాత్వికం గనక కావాలి అంటే నా దగ్గరికి రండి, నేను సాత్వికుడును, నేను దీన మనస్సు కలిగిన వాడిని. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, రండి, ట్రైనింగ్ ఇస్తా చక్కగా. ఎవరైనా మంచి సాత్వికంగా ఉండాలి అని అనుకుంటున్నారా? దీన మనసు కావాలి అనుకుంటున్నారా? వాళ్ళు ఎలాంటి వారైనా నేర్పిస్తా. ఎంత డబ్బున్నా, ఎంత అహంకారం ఉన్నా నా దగ్గర ట్రైనింగ్ ఇస్తే నిజంగా ఇట్టే మారిపోతారు. కొద్ది రోజుల్లో సాత్వికంగా సాఫ్ట్గా తయారు చేస్తా. నేను తిట్టినా, కొట్టినా, ద్వేషించిన, తిరస్కరించిన మారు మాట మాట్లాడకుండా నేను వాళ్ళని బ్రహ్మాండంగా తర్బీదిస్తాను. రండి, నా కాడి ఎత్తుకోండి అని ప్రభు చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు ఇలాంటి సాత్వికులు ఎక్కడా కూడా మనకి కనిపించరు. యేసుక్రీస్తు తగ్గించుకున్నంత దీనస్థితి ఎవ్వరూ తగ్గించుకోలేరు. యేసుక్రీస్తు హెచ్చించబడినంత ఎవ్వరూ కూడా హెచ్చించబడలేరు. సాత్వికము, దీన మనసు, ఈ రెండు క్రైస్తవ సుగుణాలు. ఇవి రెండు కూడా కళ్యాణ గుణాలు. క్రైస్తవ జీవితంలో ఊపిరితిత్తు లాంటివి ఈ రెండు కూడా. సాత్వికము దేవుని చేత ప్రసాదించబడిన శక్తి. ఈ ఉదయకాలమందు ఇవి రెండు కూడా బలములే గాని బలహీనతలు కావు. సాత్వికం అనేది, దీన మనస్సు అనేది బలాలే గాని బలహీనతలు కావు. ఇవి లేని వారే బలహీనులు. ప్రియ దేవుని బిడలారా, కానీ మానవ దృష్టిలో, చాలా మంది దృష్టిలో సాత్వికులు అంటే మెత్తని వారని, దీన మనస్కులు అంటే చేతగాని వారని చాలామంది అనుకుంటారు. మనం చూస్తే, వీడు మాట్లాడటం రాదురా, ఎన్నన్నా కానీ మౌనంగా ఉంటాడు, వీడికి మాట్లాడటం రాదు, వీడికి బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటా, అందుకే మనం అన్నన్నా కానీ పడున్నాడు, ఇతనికి రోషం లేదురా అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలా, రోషం లేని వాళ్ళం కాదు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం కాదు, మాట్లాడడం చేతగాని వాళ్ళం కాదు.
మనం మాట్లాడితే అవతల వాడు సమాధానం చెప్పలేడు. కానీ అన్నీ తెలిసిన వారమయ్యుండి, అన్నీ కలిగిన వారమయ్యుండి క్రీస్తు మార్గములో నడవాలి అని ఎంచుకున్నాము. క్రీస్తు మార్గంలో నడవాలి అని ఎంచుకున్నాం మనం. అందువల్ల మనం మౌనంగా ఉంటున్నాం తప్ప, అది అవతల వారికి ఎలా ఉంది అంటే చాతగాని వారిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారు, ఈ లోక నాయకత్వానికి ఈ రెండు పనికిరావు. ఈ లోకంలో ఎవరైనా ఒక నాయకుడిగా ఉండాలి అనుకుంటే సాత్వికం అనేది, అలాగే దీనత్వం అనేది, ఈ రెండు కూడా పనికిరావు. కానీ మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తుకి ఈ రెండు గుణాలే ఆయుధాలు. యేసయ్యకి రెండు గుణాలే ఆయుధాలు, సాత్వికం అనేది, దీన మనస్సు అనేది. కనుక ఈ రెండు కూడా ఆ కాడిని మోస్తాం కదా. ఒక కొనపరేమో సాత్వికము, రెండో కొనపరేమో దీన మనస్సు. ఈ రెండిటికి ఆపోజిట్ ఏంటో తెలుసా? సాతానుడికి కూడా ఒక కాడు ఉంది. ఒక కొనపేరేమో అహంభావము, ఒక కొనపేరేమో అహంకారము. వాడు నేర్పిస్తాడు వాడి లోకస్తులకి, అహంకారంగా జీవించండి, అహంభావంగా జీవించండి, ఏమీ లేకపోయినా ఎగిసెగిసి పడండి, అలా మాట్లాడండి, ధీమా మాటలు మాట్లాడండి అని వాడి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాడు. మన యేసే ట్రైనింగ్ ఇచ్చేది, పౌలా నువ్వు ఎంత చదువుకున్నా కానీ, మోషే నీ దగ్గర ఎన్ని విలువిద్యలున్నా కానీ, ఎంత జ్ఞానం ఉన్నా కానీ, నువ్వు దీనుడిగా జీవించు, సాత్వికంగా జీవించు, నన్ను రోల్ మోడల్గా పెట్టుకో అని ప్రభు నేర్పిస్తారు. అది సాత్వికం. కనుక సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కనుక ఆ ట్రైనింగ్ మనం తీసుకుందాం, ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీరు కొండ మీద ప్రసంగం చేస్తూ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని అన్నారు. కనుక ఇంకనూ ప్రభువా మమ్మల్ని సాత్వికులుగా చేయండి. సాత్వికంగా జీవించడానికే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడప్పుడు మా జీవితాలలో బరకనేది, కరుకు అనేది కనబడుతూ ఉంది. ప్రభువా మీకు వందనాలు, అది కూడా లేకుండా చేయండి. కనుక మేము లోకానికి వెర్రివారిగా, చాతగాని వారిగా, ఏమీ లేని వారిగా, ఏమీ తెలియని వారిగా మేము కనబడవచ్చు, పర్వాలేదు. కానీ మీ దృష్టిలో మాత్రం మేము సాత్వికంగా జీవించాలి అనుకున్నాం. ఈ ఆయుధాలు మాకు ఇవ్వండి. దీనత్వం అనే ఒక ఆయుధము, సాత్వికం అనే ఆయుధం. ప్రభువా క్రీస్తు రూపం మీలో ఏర్పడే వరకు నేను నిద్రపోను అన్నాడు అపోస్తలుడైన పౌలు సంఘానికి వ్రాస్తూ. కనుక మీ రూపం మాలో కావాలని ఆశిస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఈ మాటలు ప్రతి ఒక్కరికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమెల్లా కూడా మీ బిడ్డలను దీవించి, మరలా ఈ మండే వాళ్ళ ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి చదువులు, వారి అనుదిన డ్యూటీలు, వారి అనుదిన ప్రభు పనులు అన్నిట్లో కూడా ఈ వారమంతా ఎక్కడ మరి ప్రభు లోటు లేకుండా, ప్రభు ఆబ్సెంట్ కాకుండా మంచి ఆరోగ్యంగా, మంచి చురుగ్గా ఈ వారమంతా వారు కొంచెమని ప్రార్థిస్తున్నాం. ఈ వారంలో జరుగుతున్న ఆ సంఘ క్రమాలన్నీ కూడా మీరు ఆస్వాదించండి. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరతలు మీ నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు అన్నీ దీవించి అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మీ కొరకు వాడబడడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క ఉదయకాలమందు మీ అందరికీ కూడా